రాష్ట్రం అంతా చేస్తా ఉన్నారు సిపిఐ నాయకులంతా కూడా, మీరంతా కూడా అంటే ప్రజల తరపున పోరాటం చేస్తా ఉన్నారు, ఎట్లా చూడొచ్చు? మేము చేసేదే కమ్యూనిస్ట్ పార్టీ చేసేదే ప్రజల తరఫున పోరాటం చేస్తాం. ప్రభుత్వాలు ఏదున్నా, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఇటు బీజేపీ ప్రభుత్వం ఉన్నా, ప్రజల నడిపించడానికి ఇలా 5 రాష్ట్రాల ఎన్నికలు కాగానే గ్యాస్ ధరలు పెంచారు. గత 2 నెలల నుంచి ఇరాన్ యుద్ధం వలన ప్రజలకు రోజువారీగా వాడే ఎల్పీజీ కానివ్వండి, ప్రజలు వాడే పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెంచడం జరిగింది. కొరత ఏర్పడడం జరిగింది. ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరత ఉండి ఇప్పటికి కూడా మహిళలు వంట చేయాలంటే ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఓటాలలో భారీగా రేట్లు పెంచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ఏమైనా ఇది పెట్టుబడిదారుల ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం, ఇది పేద ప్రజల ప్రభుత్వం కాదు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసుకోవాలా. తెలంగాణ రాష్ట్రంలో ఈ బీజేపీ ఎంపీలున్నా మంత్రులున్నా అది శూన్యమని చెప్పి భావిస్తున్నాము. ఇప్పటి వరకు బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇప్పటికైనా బీజేపీ 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయినాయి. ఎల్పీజీ ధరలు తగ్గించాలా, గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలా, పెట్రోల్ డీజిల్ కొరత నివారించి ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఈ బీజేపీ ప్రభుత్వం పైన ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరన్నట్టుగా డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు 5 రాష్ట్రాల్లో ఎన్నికల ముందు నార్మల్గా ఉన్నాయి, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకేసారి పెంచుతున్న నేపథ్యం అంటే ఎట్లా చూడొచ్చు? ఒక ఎన్నికల కోసమే ఇదంతా మ్యానిపులేట్ చేసి బీజేపీ ఈరోజు కాదు, గత 12 సంవత్సరాల నుంచి కూడా ఇదే నాటకం ఆడుతుంది. ఎన్నికలప్పుడు ఒక ఎత్తుకాడ, గతంలో బీహార్ ఎన్నికలు ఉన్నప్పుడు కానీ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఉన్నప్పుడు కానీ బీహార్కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేసి, ఆ తర్వాత ఎన్నికలు ముగిసగానే ప్రత్యేక హోదాను గంగలో కలిపిన బీజేపీ పార్టీ నేపథ్యమే అది. ఈ రోజు కూడా అదే ప్రజలను మోసం చేయడానికి అదానీ, అంబానీ లాంటి పెద్ద కంపెనీలకు వాళ్ళు ఈ దారాదత్తం చేయడానికే, ఈ గ్యాస్ నిల్వల్ని దారాదత్తం చేయడానికే ఇవాళ ఇరాన్ నుంచి ఏం రేటు కుడాయిలు, మా నాయకులు చెప్పినట్టుగా కుడాయిల ధరలు ఏం పెరగపోయినా కూడా గ్యాస్ కొరత లేదని చెప్తూనే అన్ని అత్యధికంగా రేట్లు పెంచుతూ పేద ప్రజలను అడ్డు విరుస్తున్నారు. ఇప్పటికైనా పేద ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఆలోచన చేయాలి. ఇవాళ కమ్యూనిస్టులు మాత్రమే పేద ప్రజల కోసం, శ్రామిక వర్గం కోసం ఇవాళ ఉద్యమాలు చేస్తున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ ఈ ధరల మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తుంది. కేంద్ర ప్రభుత్వం మీద బురద చల్లుతా ఉన్నారు తప్ప ఈ యుద్ధ ప్రభావం వలన ఇదంతా జరుగుతూ ఉన్నది. సో దీన్ని రాజకీయం చేయొద్దు అనేది బీజేపీ నాయకులు మాట్లాడుతారు. లేదండి, బీజేపీ ప్రభుత్వం చెప్పేది అబద్ధం. ఇది కేంద్ర ప్రభుత్వం ఏదైతే యుద్ధం జరుగుతున్న మాట వాస్తవమే. యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రత్యామ్నాయం ఉంది. ఈ భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వం అయింది. అది బీజేపీ ప్రభుత్వమా లేకపోతే ఇంకో ప్రభుత్వమా, కేంద్రంలో ఎవరున్నా కానీ ఈ భారతదేశ ప్రజలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని లేదా? గాలికి వదిలేసి ప్రతిపక్షాలు ఎవరో మాట్లాడినట్టుగా వీళ్ళు చిత్తశుద్ధి లేకుండా అబద్ధాలు మాట్లాడితే ప్రజలు నమ్మరు. ఇప్పటికైనా ఆలోచన చేసుకోండి. గ్యాస్ ధరలు ఎందుకు పెంచారో ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. 10వ తారీఖున నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తున్నారు. ఆ రోజైనా సరే మేము గ్యాస్ రేట్లు పెంచినందుకు ఈ ప్రజలకు క్షమాపణ కోరుతున్నామని చెప్పి ప్రధానమంత్రి ఈ తెలంగాణలో చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి మేము కోరుతున్నాం. తగ్గించే పాసిబిలిటీ ఉందంటారా? ఇప్పుడు పెట్రోల్, గ్యాస్ సిలిండర్ ఇదంతా తగ్గించాలా? మననే తగ్గించారుగా. పెట్రోల్ 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయని చెప్పి పెట్రోల్ డీజిల్ మీద జిఎస్టీని తగ్గించారు కదా వాళ్ళు. అదేవిధంగా మరి ఇవాళ 5 రాష్ట్రాలు అయిపోయినాయి కదా, మళ్ళీ ఇప్పుడు గ్యాస్ ధరలు ఎందుకు తగ్గించారు? ఎన్నికలు లేవు కాబట్టే వాళ్ళు వితండవాదంగా మాట్లాడుతున్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలా. ప్రజలు మోసం చేయడం తప్ప మరొక మార్గం లేదు బీజేపీ. అదే ఆలోచనతో ఉన్నది. ప్రజలు మోసపోతున్నారు. ఇవాళ 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా అదే ఆలోచనతో ఉన్నారు. మేమేదో డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి తప్పుడు నినాదాలు ఇచ్చి ప్రజలు మోసం చేసి ఎన్నికలు గెలవడం తప్ప మరో మార్గం లేదు. ఇప్పుడు ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడైనా సరే ఈ గ్యాస్ రేట్లు పెంచకుండా ఉన్నారా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్కడ కూడా పెంచారు. ప్రజలు ఏంటంటే ఎన్నికలప్పుడు డబ్బులు పెట్టి మననే మహిళలకు వాస్తవంగా 9,000 రూపాయలు ఒక్కొక్క మహిళకు బెంగాల్లో కానీ అస్సాంలో కానీ మహిళలకు ఎన్నికల ముందు ఇవ్వడం జరిగింది. అలా అకౌంట్లో వేయటం వల్ల ఓట్ల చోరీ అనేది ప్రధానంగా జరిగింది. ఇలా బెంగాల్లో చూస్తున్నాం, 90 లక్షల ఓట్లని వాళ్ళు తీసివేసి వాళ్ళు 20 లక్షల ఓట్లతో గెలవడం జరిగింది. ఇవాళ ఎస్ఐఆర్ మీద అదే జరుగుతుంది. ఎక్కడైతే వాళ్ళ అధికారం రావాలనుకుంటున్నారో ఎవరైనా గరీబ్ వాళ్ళు, మైనార్టీలు వాళ్ళ ఓట్లన్నీ తొలగించి బీజేపీ అక్రమ బుద్ధితోని అదేవిధంగా వితండవాదంతో గెలవాలనేది చూస్తున్న తప్ప ఈ పేద ప్రజలకు, భారతదేశంలో ప్రజలకు, ఈ తెలంగాణలో ఉన్న ప్రజలకు
బీజేపీ వలన ఈ 12 సంవత్సరాలు ఎలాంటి మేలు జరగలేదు. రేపు రాబోయే రోజుల్లో కూడా శూన్యమని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తుంది. రేపు 10వ తారీఖు మోదీ రాబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు తెలంగాణకు శ్రీరామ రక్ష మోదీయే బీజేపీ పార్టీ అన్నట్టుగా వారు భారీగా ఎలివేషన్ చేస్తూ ఉన్నారు, ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఎట్లా చూస్తారు ఇన్ని సమస్యలు మరి బీజేపీ ప్రభుత్వానికి అంటే? మేము కూడా ఇందులో శ్రీరామ రక్ష అంటే వాళ్ళకే కాదు, ఒక దేవుని పేరు చెప్పుకొని ఓట్లు దండుకోవడం తప్ప వాళ్ళు దేవుని పేరు మీద ఏమైనా ప్రజలకు ఏమైనా న్యాయం చేశారా? ఎప్పుడు శ్రీరామ రక్ష అనేది ప్రతి ఇంటిలో ప్రతి మానవుడు ప్రతి ఇంటిలో తన కుటుంబాన్ని శ్రీరామ రక్షగానే ఉంటాడు. ప్రతి కూడా ఆ రకంగా భావిస్తాడు. కేవలం ఒక బీజేపీ వాళ్ళకే హిందువా, బీజేపీ వాళ్ళకే దేవుడా? మేమందరం దేవుళ్ళని కొలుస్తలేరా? మా ప్రజలందరూ కాదా? పేద ప్రజలను దేవుళ్ళనే కదా పొద్దుగా లేస్తే కష్టం వచ్చినా సుఖం వచ్చినా రామునో దేవునో ఏ దేవునో వాళ్ళ ఇష్టం ఉన్న దేవుణ్ణి కొలుస్తుంటారు కదా. ఈ బీజేపీ వాళ్ళు ఏమైనా మతాల పేర్లు చెప్పి దేవుని పేర్లు చెప్పి ఓట్లు దండుకోవడం తప్ప మరో మార్గమే లేదు. ఇవాళ ఉత్తరప్రదేశ్లో దేవుడు ఉండా, తెలంగాణలో దేవుడు లేడా, భద్రాచలంలో రాముడు లేడా? ఎక్కడైనా కొలుస్తున్నారు. కేవలం వాళ్ళు సృష్టించి ఇది రాముని అక్షింతలని చెప్పి రాముని ఇంకోదట్ట అని చెప్పి అవి ఇక్కడ తయారు చేసి ప్రజల్ని ఓట్ల కోసం మాయ చేయడానికి తప్ప మరో మార్గమే లేదు బీజేపీకి అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.